కానీ తెలుగుదేశం పార్టీలో బీసీలకి నాయకులు కొరత ఉందని చెప్పేసి వాళ్ళ ఎంక్వైరీలో తెలిసి వాళ్ళకి ఒక టీం ఉంటే నన్ను అప్రోచ్ అయ్యి నాకు మీటింగ్లు పెడితే నేను ఒకటే చెప్పాను, నేను రావాలంటే కనుక నాకు కమిట్మెంట్ ఉండాలి. ఎందుకంటే నేను సింగపూర్లో పర్మనెంట్ రెసిడెంట్ని, నేను అక్కడ ఉన్నాను, నేను వ్యాపారాలను వదిలేయాలి, నా వ్యక్తిగత జీవితాన్ని వదిలేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా ముందే చెప్పి నాకు కమిట్మెంట్ ఉంటే ఇస్తాను, నాకు రోడ్ మ్యాప్ క్లియర్గా ఉండాలని చెప్పాను అన్నమాట. చెప్తే అప్పుడు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలంటే మీరు దేనికంటే దానికి అని చెప్తే ఆయన ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎన్ఆర్ఐ కాబట్టి ఎంపీగా బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళే నన్ను ముందుకు నడిపించి పార్లమెంటేరియన్గా జిల్లా అంతా తిరగమని చెప్పి ఆఖరికి నీదే టికెట్ అని చెప్పేసి రకరకాల సర్వేలు చేపించిన సర్వేలో కూడా 1,25,000 మందికి న్యూట్రల్స్ దగ్గర సర్వే తీసుకుంటే దాంట్లో 90,000 మంది నాకు సపోర్ట్ చేశారు. అంటే 72% నాకు ఓటింగ్ వచ్చింది. కానీ ఆఖరికి చూస్తే కనుక ఇక్కడ బీసీలకు కాదు టికెట్ ఇచ్చేది, బీసీల్లోనే బాగా బలిసిపోయిన వాళ్ళకైతేనే బాగా న్యాయం జరిగిద్దని చెప్పేసి ముఖ్యంగా చెప్పాలంటే యనమల రామకృష్ణ గారు